ఓం గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర. దక్షిణేశ్వర నివాస ప్రారంభం. ఓ సంసారులారా, ఒక చేత్తో మీ గృహకృత్యాలను నిర్వర్తించుకుంటూ రెండవ చేత్తో భగవత్ పాదారవిందాలను పట్టుకోండి. గృహకృత్యాలు లేనప్పుడు రెండు చేతులతోనూ ఆయన పాదారవిందాలను పుచ్చుకొని మీ హృదయానికి హత్తుకోండి అని కాలాంతరంలో శ్రీరామకృష్ణులై లోకానికి బోధించనున్న గదాధర్ కలకత్తాలోని తమ జమాపుకుర్ నివాసంలో రామకుమార్కు గృహకృత్యాలలో చేదోడువాదోడుగా ఉంటూ నిర్ణీత గృహాలలోని దేవతార్చనను అతడు తనకు అప్పగింపగా మహదానందంతో నిర్వర్తింపసాగాడు. ఆ కుటుంబాలలోని పెద్దలు, ముఖ్యంగా స్త్రీలు, పూజా విషయంలో గదాధర్కు మునుపటి అర్చకులకు ఉన్న అపార వ్యత్యాసాన్ని గుర్తింపసాగారు. హడావుడిగా ఏదో తంతు జరిపించడానికి మారుగా అతను విశేష శ్రద్ధాభక్తులతో దేవతార్చన ఒనర్చేవాడు. అతని వినిర్మల హృదయం, సరళ వర్తనం, భక్తి ప్రపత్తులు, అతని సాహచర్యం పొందిన వారందరినీ ముగ్ధులను చేసేవి. వారి కోరికలను అనుసరించి తన అభిమాన కీర్తనలు పాడుతూ చిన్న చిన్న సాయాలు చేస్తూ ఆ ఇళ్లలో అతను గంటల పర్యంతరం గడిపేవాడు. చదువుకోవడానికి అతనికి తీరిక గాని, చదువు పట్ల ఆసక్తి గాని ఎంత మాత్రమూ కానరాలేదు. గదాధర్ విద్యావంతుడై, ప్రయోజకుడై కుటుంబ ఆదాయాన్ని పెంచుతాడని గంపెడు ఆశ పెట్టుకున్న రామ్కుమార్ అతని ధోరణి చూసి కలుగజేసుకోకుంటే శృతిమించుతుంది అని ఎంచి ఒకరోజు అతన్ని చేరపిలిచి మృదువుగా మందలించాడు. అన్నగారి మందలింపులకు గదాధర్, అన్న, బియ్యం, అరటిపళ్ళు మూట కట్టుకునే విద్య నాకు వద్దు. దేనివల్ల యథార్థ జ్ఞానం కలుగుతుందో ఆ విద్య నేర్చుకుంటాను అని నిర్భయంగా, నిష్కాపట్యంతో బదులు చెప్పాడు. సోదరుని మనస్తత్వాన్ని గ్రహించని రామకుమార్కు బ్రహ్మసూత్రప్రాయమైన ఈ సమాధానానికి సమగ్ర తాత్పర్యం అవగతం కాలేదు. గదాధర్ నిశిత పరిశీలన దృష్టికి లోకుల పోకడలు, లక్ష్యాలు తేటతెల్లమై ఉన్నాయి. తుచ్చ సాంసారిక విషయాలకే వారు ప్రాకులాడుతున్నారు. క్షణభంగురమైన పేరు ప్రతిష్టల కోసం పరితపిస్తున్నారు. ఐహిక చింత, స్వార్థపరత్వం ఇదే ఇంచుమించుగా లోకుల ధర్మసూత్రాలై ఉన్నాయి. పాఠశాలలోని విద్యా విధానం భగవదాసక్తికి కాక భోగాసక్తికే దారితీస్తోంది. పరమ పురుషార్థ సాధనం కాని అట్టి విద్య సహజంగా పారమార్థికశీలుడైన గదాధర్ అంతరాత్మకు ఎలా సంతృప్తికరం కాగలదు? గుడ్డెద్దు చేలోబడినట్టు సంచరించే సామాన్య మానవుల్లా కాక మహత్తర ప్రయోజనాలను సాధించడానికే జన్మించిన వ్యక్తినని నానాటికి ఆయనకు విస్పష్టం కాసాగింది. ప్రహ్లాదుడు ప్రకటించిన తీరున ఒట్టి పొట్టకూటి నిమ్న విద్య తనకు అక్కర్లేదని, భగవత్ సాక్షాత్కార హేతుభూతం, శాశ్వతానందదాయకమైన బ్రహ్మ విద్య తనకు పరమావలంబనీయమని గదాధర్ నిశ్చయించాడు. గదాధర్ సమాధానం విని రామకుమార్ నిర్ఘాంతపోయాడు. ఏం చేయడానికి ఆయనకు పాలుపోలేదు. విద్యా ప్రయోజనాలను ఏకరూపెడుతూ విద్యావంతుడైన నాగరికుని సుఖమయ జీవితాన్ని అతని కళ్లకు కట్టినట్లు వర్ణించి ఆ బాలునికి నచ్చజెప్ప పూనుకున్నాడు. కానీ అతని లౌకిక సుఖానుభూతులన్నీ కూడా గదాధరుని పారమార్థిక ఆసక్త చిత్తాన్ని కించిత్తు ఆకర్షించలేకపోయాయి. 2 ఏళ్లు గడిచాయి. ఏది తన నివాస క్షేత్రమై మహాపుణ్యక్షేత్ర ప్రసిద్ధిగాంచనుందో అట్టి దక్షిణేశ్వరాన్ని గదాధర్ చేరడానికి హేతుభూతమైన ఒక విశేష సంఘటన జరిగింది. కలకత్తాలోని జాన్ బజార్ అనే పేటలో నివసిస్తున్న రాణి రాసమణి అని కూడా అంటారు, మహాభక్తురాలు. జగజ్జననికి పార్శ్వచారిణులైన 8 మంది నాయికలలో ఒకటి అయిన ఆమె దేవీ పూజను వ్యాప్తి చేయడానికి ఆవిర్భవించిన వ్యక్తి. తన జమీకి సంబంధించిన పత్రాదులలో వేయబడే ఆమె మొహర్లో కాళీ పదాభిలాషిని శ్రీమతి రాసమణి దాసి అని ముద్రితమై ఉంటుంది. ఆమె ప్రతి కార్యంలోనూ జగన్మాత పట్ల అచంచల భక్తి ప్రకాశమానమయ్యేది అని స్వయంగా శ్రీరామకృష్ణులే ప్రశంసించారంటే ఆమె భక్తి ప్రపత్తులు ఎలాంటివో ఊహించుకోవచ్చు. పతి మరణానంతరం తనకు సంక్రమించిన జమీను ఆమె విశేష శక్తి సామర్థ్యాలతో నిర్వర్తిస్తూ వచ్చింది. పేద సాధల పట్ల ఆమె ప్రేమ సానుభూతులకు కలకత్తాలోనూ పరిసర ప్రాంతాల్లోనూ ఆమెచే నెలకొల్పబడి నేటికీ నిలిచి ఉన్న అనేక ధర్మ సంస్థలు తార్కాణాలు. రాణి రాసమణి స్వప్నంలో కాళీమాత తనకు ఒసగిన ఆదేశం మేరకు దక్షిణేశ్వరంలో గంగా తీరాన కాళికాలయాన్ని నిర్మించింది. దక్షిణేశ్వరం కలకత్తా కేంద్ర స్థానానికి ఉత్తర దిశగా 4 మైళ్ళ దూరంలోని ఒక గ్రామం. ఇందలి కాళికాలయానికి పడమట గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. పడవ మీద ఏతించే యాత్రికులు అక్కడ నిర్మించబడ్డ స్నానఘట్ట సోపానాలు ఎక్కి
ఉత్తరాన దక్షిణాన ఉన్న చెరి 6 శివాలయాల నడుమ ఉన్న ద్వారమంటపాన ప్రవేశిస్తారు. దానికి తూర్పున విశాల ప్రాంగణం నడుమ కాళికాలయము, ఈ ఆలయం ఆనుకుని ఉన్న రాధా గోవిందాలయము అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. 9 విమానాలతో వెలసిన ఈ కాళికాలయం మ్రోల విశాలమైన నాట్ మందిర్ అనే ఉత్సవ మండపం ఉంది. ఆలయ ఆవరణానికి పడమటి వైపు విడిచి తక్కిన 3 వైపులా ఉన్న గదులు ఆలయ ఉద్యోగుల నివాసాలు, అతిథి నివాసాలు, ఉగ్రాణాలు మొదలైనవి. ఆవరణలో వాయువ్య భాగాన శివాలయ శ్రేణిని ఆనుకుని దానికి ఉత్తరాన ఉన్న గది శ్రీరామకృష్ణులకు నివాస స్థానమై పరమపావనమై ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్న మందిరం. దీనికి వెనకవైపున పుష్పవనం ఉంది. వనం పక్కనే దిగువ గంగానదీ ప్రవాహం. ఆలయ ఆవరణానికి వెలుపల ఉత్తర దిశన ఉన్న భవనం రాస్మణి కుటుంబం వారి తాత్కాలిక విడిది స్థానం. ఆలయ ప్రాంగణానికి సమీపాన నైరుతి దిశన ఒకటి, వాయువ్య దిశన మరొకటి నహబత్ ఖానా అనే వాద్యమందిరాలు కానవస్తాయి. 2 తటాకాలు, అనేక మహావృక్షాలు వనశోభను ఇనుమడింపజేస్తూ ఉంటాయి. శ్రీరామకృష్ణుల దివ్య సాధనలు అనేకం ఈ వనాన నేటికి సురక్షితమై ఉన్న విశాల వటవృక్షం కింద, కొన్ని వనానికి ఉత్తరాగ్రాన ఉన్న బిల్వవృక్షం కింద అనుష్ఠించబడ్డాయి. కాళికాలయంలో సంప్రోక్షణానికి సర్వం సంసిద్ధమై ఉండగా ఒక విషమ సమస్య ఎదురైంది. మందిరాన దేవికి నిత్యం పంచభక్ష్య పరిమాణాలతో సహా అన్నం సమర్పించే ఏర్పాటు చేయాలి అని రాస్మణి ప్రగాఢ అభిలాష. కానీ ఆచార సంప్రదాయాలను బట్టి చూస్తే దేవికి అన్నపు నైవేద్యం అర్పించడానికి బ్రాహ్మణుడే లేదా బ్రాహ్మణుడైన అర్చకుడు మాత్రమే అధికారి అయి ఉండగా, శూద్ర స్త్రీ, అందున బెస్తకులానికి చెందిన స్త్రీ అయిన తాను నిర్మించిన ఆలయంలో పూర్వాచార పరాయణుడైన ఏ బ్రాహ్మణుడు అర్చకుడై ఉండడానికి అంగీకరిస్తాడు? అన్నప్రసాదాన్ని గ్రహించడానికి ఇష్టపడతాడు? సమయస్ఫూర్తితో ఆమె ఈ విషయంగా శాస్త్ర నిశ్చితాభిప్రాయాన్ని తెలుసుకోగోరి పండితులు అనేకులకు లేఖలు పంపింది. కానీ ఎవరూ అనుకూల సమాధానం ఇవ్వలేదు. ఆలయ నిర్వహణార్థం తగినంత మడిమాన్యాలతో కాళికాలయాన్ని రాణి ఒక బ్రాహ్మణుడికి దానమిస్తే బ్రాహ్మణుడు అక్కడ పూజారిగా ఉండడానికైనా అన్నాదిక ప్రసాదాన్ని స్వీకరించడానికైనా శాస్త్రసమ్మతం ఉంటుంది అని చిట్ట చివరకు రామ్కుమార్ పండితుని వద్ద నుండి సమాధానం వచ్చింది. ఇది సుసాధ్యమే కదా. రాణి తన గురువర్యునకు అలా దానం చేసి ఆ ప్రతిబంధకాన్ని తొలగించుకుంది. కాళికాలయ అర్చకుడుగా ఉండమని ఆమె రామ్కుమార్నే కోరగా ఆయన అంగీకరించాడు. స్నానయాత్రాది దినమనే శుభదినాన, అది 1855వ సంవత్సరం మే 31వ తారీఖు, అఖండ శ్రద్ధ భక్తిపూర్వకంగా మహావైభవాన్వితంగా ఆలయ సంప్రోక్షణ నిర్వహించబడింది. గదాధర్ ఈ దివ్యోత్సవాన్ని చూసి పరమానందభరితుడైనాడు. అయినా శూద్ర ప్రతిష్ఠాలయ సంబంధమైన అన్నం తినడం నాటి శిష్టాచార వ్యతిరిక్తం కావడం చేత అందుకు ఒప్పుకోక ఒక కాణి పెట్టి మరమరాలు కొనుక్కొని తిన్నాడు. పరమనిష్ఠాగరిష్ఠుడైన తమ తండ్రి శూద్రుల వద్ద ఎన్నడూ దానాలకు చేయి చాపని వ్యక్తి అయి ఉండగా రామ్కుమార్ శూద్రుల వద్ద కొలువు చేయడము, శూద్రస్త్రీ ప్రతిష్ఠాలయ అర్చకుడవడము గదాధరకు సుతరాం మనస్కరించలేదు. ఈ విషయంగా సోదరిద్దరి మధ్య ఎంతో ధార్మిక చర్చ జరిగింది. కర్తవ్య నిర్ణయార్థం చివరకు ధర్మపత్రం అనే విధానం ప్రకారం చిటీలు వేసుకుని చూడగా రామకుమార్ పక్షం నెగ్గింది. గదాధర్ ఆలయంలోని ఉగ్రాణ నుండి బియ్యం, కూరగాయలు పుచ్చుకుని గంగా తీరాన స్వయంగా వండుకుని భుజిస్తూ సోదరుడితో నివసిస్తున్నాడు. బెస్తవారి అన్నం తినాల్సిన గ్రహచారం ఏర్పడుతుందే దైవమా అని నాకప్పుడు దారుణ మనోవ్యధ కలిగేది అని కాలాంతరంలో శ్రీరామకృష్ణులు శిష్యులకు తెలిపారు. పావన గంగా తీరాన దక్షిణేశ్వర పుణ్యక్షేత్రంలో ఏకాంత ప్రదేశాన దేవాలయ ఆవరణలో నివాసం, సోదరుని విశేష ప్రేమానురాగాలు, రాణి రాస్మణి, ఆమె అల్లుడైన మధురానాథ్ విశ్వాస్ తన పట్ల చూపుతున్న ప్రేమ గౌరవ అభిమానాలు, ఆలయంలో శ్రీ భవతారిణీ కాళీదేవి నిజంగా అవతరించి ఉన్నది అనే తన దృఢ విశ్వాసం, ఇవన్నీ నూతన నివాసాన అతని హృదయాన్ని పాదుగొల్పాయి. విశేష ప్రసిద్ధమైన శ్రీరామకృష్ణనామంతో ఇక మీదట గదాధర్ను పేర్కొందాం. మధుర మోహన్ విశ్వాస్ అని అంటే ఇక్కడ మనం ఈ పేరు ఎలా వచ్చిందో చెప్పుకుంటున్నాం. ముందుగా మనం మధురానాథ్ విశ్వాస్ గురించి తెలుసుకున్నాక అప్పుడు రామకృష్ణ వారికి ఆ పేరు ఎలా వచ్చిందో మనం చూద్దాం. మధురా మోహన్ విశ్వాస్ అని ఇతడి నామాంతరం, మధురానాథ్ లేక మధురనాథ్ అని వాడుక పేరు. ఇహ గదాధర్కు శ్రీరామకృష్ణ నామం ఎప్పుడు ఎలా కలిగిందో ఇదమిద్దంగా చెప్పలేం. ఆలయ యజమాని అయిన మధురనాథ్ తనకు ఈ పేరు పెట్టాడని తన పినతండ్రే అంటే శ్రీరామకృష్ణులే తనతో చెప్పినట్టు రామ్లాల్ మహాశయుడు తెలిపాడు. సన్యాస దీక్షా సమయంలో గదాధర్కు
అతని గురువరేణ్యుడైన తోతాపురి శ్రీరామకృష్ణనామం ఇచ్చి ఉండవచ్చు అని శ్రీరామకృష్ణుల శిష్యుడు శ్రీ శారదానంద స్వామి శ్రీరామకృష్ణ లీలా ప్రసంగంలో తెలుపుతున్నాడు. యావజ్జీవితం శ్రీరామకృష్ణులు గంగాభవాని పట్ల అఖండ భక్తిభావం చూపేవారు. గంగాజలాన్ని సామాన్య జలంగా భావించకూడదు. అది పరమ పవిత్రం, బ్రహ్మస్వరూపం. గంగా తీరాన నివసిస్తే నాస్తికులు సైతం ఆస్తికులై భక్తులవుతారు. గంగానది తుషారభరితమైన గాలి ప్రసరించే ప్రదేశమంతా పవిత్రం. అక్కడ నివసించేవారు అప్రయత్నంగా ఆత్మప్రబోధం పొందుతారు అని ఆయన వచించేవారు. భక్తుడు ఎవరైనా లౌకిక సహవాసం చేసినా, చాలాసేపు లౌకిక ప్రసంగం చేసినా గంగాజలం ఒకంత పానం చేయమని చెప్పేవారు. ఏ స్థలమైనా విషయలంపటుడైన వ్యక్తి స్పర్శచే కలుషితమైతే తద్దోష పరిహారార్థం ఆయన అక్కడ గంగాజలం ప్రోక్షింపజేసేవారు. చిన్ననాటి నుండి ఇలా గంగాభక్తి పూరితుడైన ఆయన స్వయంగా పర్యాలోచించి అయితేనే గంగాజలాలతో పచనమైన దేవీ నివేదిత అన్నం శూద్రస్త్రీ ప్రతిష్టాలయ సంబంధితమైనంత మాత్రం చేత స్వీకరింపకపోవడం ధర్మం కాదు అని పెద్దన్న సోదర ప్రేమతో హెచ్చరించడం చేత అయితేనే శ్రీరామకృష్ణులు ఆచిరకాలంలోనే సంకోచరహితులై మహానందంతో దేవీప్రసాదాన్ని భుజింపసాగారు. క్రమ వికాసంతో గాని సంస్కారాలు మారవు కదా. జాతి భేదాలను గురించి శ్రీరామకృష్ణులు కాలాంతరాన లోకానికి వనరించిన ఈ క్రింది మహోపదేశాలు సంఘ సంస్కరణవాదులు ముఖ్యంగా గమనించాలి. జాతి భేద బుద్ధి తొలగించుకోవడానికి ఒక్కటే ఉపాయం, భక్తే ఆ ఉపాయం. భక్తులు ఏ జాతికి చెందరు. భగవద్భక్తి లేని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు. భగవద్భక్తుడైన చండాలుడు చండాలుడు కాడు. అస్పృశ్యుడు భక్తి మూలంగా శుద్ధుడు పవిత్రుడు అవుతున్నాడు. కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఎదిగిన కొద్దీ పాతమట్టలు తమంత తామే రాలిపోయేటట్లు ఆత్మవికాసం పొందిన కొద్దీ జాతి భేదాది భావాలు వాటంతట అవే తొలగిపోతాయి. కానీ వాటిని బలాత్కారంగా పరిత్యజించకూడదు. ముక్తి మార్గాన ఆరూఢుడైన వ్యక్తి ఆచారాలు మొదలైన వాటిని అంతగా పాటింపక్కర్లేదు. పుండు మానిపోయిన పిదప చెక్కు దానంతట అదే రాలిపోతుంది. కానీ అంతవరకు ఆగకుండా ఆ చెక్కును బలవంతంగా లాగేశామా పుండు నుంచి రక్తం స్రవిస్తూ ఉంటుంది అని చెప్పేవారు. తర్వాత అధ్యాయం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.